ఎల్2 ఎంపురాన్ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ మోహన్ లాల్, పృథ్వీరాజ్, టొవినో థామస్ అండ్ సీఎం కూతురు. వీళ్ళని ఇంట్రడక్షన్ ఫైట్ ఉండిద్ది ఒక రేంజ్లో ఉండిద్ది. అతనిలో ఉండే క్రూరత్వం ఎంత దారుణంగా చూపిస్తాడంటే ఒక గర్భిణీ స్త్రీని కూడా వదలనంత దారుణంగా చూపిస్తాడనమాట. అమాయకమైన జనాన్ని చంపటం, వాళ్ళని కాల్చేయటం ఎంత భయంకరమైన సీన్ అంటే అంత దారుణంగా ఉండిద్ది అనమాట. మోహన్ లాల్ ఇంట్రడక్షన్ విషయానికి వస్తే ఫైట్ సీక్వెన్సెస్ మోహన్ లాల్కి ఇచ్చిన ఎలివేషన్ అయితే పృథ్వీరాజ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మామ. ఆ ఇంటర్నేషన్ సీన్ చూస్తే మనకైతే మాత్రం గూస్ బంప్స్ అంతే. మోహన్ లాల్ కనపడిన ప్రతి సీన్ ఒక ఎలివేషన్ ఏమో. కొన్ని సీన్స్ మాత్రం నాకు ఎందుకన్నా వరస్ట్గా అనిపించాయి అనమాట. బేసిక్గా మోహన్ లాల్ గతంలో ఏమేం చేసేవాడో అనే దాన్ని చూపించడానికి భారీ తారాగణాన్ని అయితే యూజ్ చేశాడు అనమాట. లైక్ ఎలా అంటే డిఫరెంట్గా గన్స్, ఎక్విప్మెంట్స్, పెద్ద ఆల్త బీరింగ్స్ ఇలాగా. ఈ మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమార్. ఈ మూవీ అంతా ఎలా ఉండిద్దంటే ఒక సీన్ పృథ్వీరాజ్ సుకుమార్ అనుకుంటే ఇంకో సీన్ మోహన్ లాల్కి ఉండిద్ది అనమాట. వీళ్ళిద్దరికి పేపర్గా జరుగుతున్నట్టు చూపించే ప్రయత్నం చేశాడు. ఇంకా అట్ ద సేమ్ టొవినో థామస్ క్యారెక్టర్ అయితే మాత్రం అంతగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోలేకపోయాడు మామ. ఎందుకంటే అతన్ని చాలా తక్కువగా చూపించాడు. అట్ ద సేమ్ టైం అతని యాక్టింగ్ కూడా నాకైతే అంతగా అనిపించలేదు. ఈ మూవీలో ప్రశాంత్ని ఎలివేషన్ సీన్స్ని బాహుబలి 2లో కట్టప్ప, ప్రభాస్ గొడ్డలి మార్చుకునే సీన్స్ని రిఫరెన్స్గా తీసుకున్నాడు మామ. ఓవరాల్గా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీక్వెన్సెస్, అట్ ద సేమ్ టైం కొన్ని సెంటిమెంట్ సీన్స్ మాత్రం కొన్ని బాగుంటాయి. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ అయితే చాలా ల్యాగ్ మామ. కొన్ని సీన్స్ అయితే ఎందుకు తీసానో ఆయనకే తెలియదు అనమాట. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం అనవసరంగా అంత ఖర్చు పెట్టారనే భావన అయితే ఉందన్నమాట. ఒక సీన్లో ఒక 1 monthలో డెలివరీ అయ్యే అమ్మాయిని క్రూరంగా మనభంగం చేస్తాడు. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదన్నమాట. మోహన్ లాల్ని అయితే మాత్రం సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే మోహన్ లాల్ని ప్రతి సీన్ ఎక్స్ప్రెషన్ లేకుండా అయితే ఉండిద్ది. పార్ట్ 2 అయిపోయింది అనుకుంటే చివరిలో మాత్రం పార్ట్ 3కి మాత్రం ఓపెన్ ఎండింగ్ అయితే ఇచ్చాడు. ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే నేనైతే యావరేజ్ అని చెప్తాను మామ.